గడిచిన కొన్ని దినాలుగా మన చుట్టూ సంభవిస్తున్న విషయాలు మనం గమనిస్తే ఎన్నో ఉపద్రవాలు, ఎన్నో ప్రమాదాలు, ఎంతోమంది బిడ్డలు ఈ దినాన్ని చూడలేని వారు ఉన్నారు. గడిచిన దినములలో బస్సు యాక్సిడెంట్ జరిగి ఎంతోమంది బిడ్డలు తమ జీవితాన్ని కోల్పోయారు, సజీవ దహనమయ్యారు. ఎన్నో కుటుంబాలు నిస్సహాయ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. రేపటి గురించి తమ జీవితాల కొరకు, తమ భవిష్యత్తు కొరకు ఎన్నో ఉద్దేశాలు, ఎన్నో ప్లానింగ్స్ వారు వేసుకొని ఉంటారు. కానీ వారి జీవితాన్ని గమ్యస్థానానికి చేరుకొనక ముందే తమ జీవితాన్ని ముగించారు. అవునండి, మనం జ్ఞాపకం చేసుకుంటే మనిషి యొక్క జీవం ఏపాటిది, మన జీవితం ఏపాటిది. యాకోబు భక్తుడు అంటాడు, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు పోయి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుని వారులారా, రేపేమి సంభవించునో మీకేం తెలియను. మీ జీవం ఏపాటిది, ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయే నీటి ఆవిరి వంటిదే కదా అంటున్నాడు. నిజమేనండి, మన జీవితాలు ఏపాటివి, నీటి ఆవిరి వంటివే, నీటి బుడగ వంటివి మన జీవితాలు. అతిశయించడానికి ఏమీ లేదు. భూమి మీద కృప చూపిస్తున్న దేవుణ్ణి బట్టే మనం అతిశయించాలి. అవునండి, పౌలు భక్తుడిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడు మనం మర్చిపోకూడదు. 17వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే, ఆయన అందరికీ కూడా జీవమును అనుగ్రహిస్తూ ఊపిరినిస్తూ సమస్తమును అనుగ్రహించేవాడై ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అపోస్తుల కార్యాలు 25వ అధ్యాయము 17, 28వ వచనం కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయనలో మనం బ్రతుకుచున్నామని, చలిస్తున్నామని, ఆయనలో మనం జీవిస్తున్నామని, ఉనికి కలిగి ఉన్నామని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అవునండి, మనం ఆయన చేతి పని అయి ఉన్నాము, మన తండ్రి యొక్క చేతి పని అయి ఉన్నాము. మనం ఆయన మేపు గొర్రెలమై ఉన్నాము. అవునండి, మనం ఎప్పుడు కూడా ఆయన యొక్క కృపా కనిక్రమలను బట్టి మనం జీవిస్తున్నామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పరిస్థితులు మన చుట్టూ జరుగుతున్నాయి కనుక మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, వారందరి కొరకు, ఆ కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేయాలి. మనం నశించిపోతున్న ప్రజల పక్షంగా మనము ప్రార్థన చేయాలి. మన చుట్టూ ఎంతోమంది బిడ్డలు నిస్సహాయ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. వారి పక్షంగా మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అవునండి, దేవుని యొక్క కృపా కనికరం తప్పించి భూమి మీద అతిశయించడానికి ఇంకొకటి లేదని మనం జ్ఞాపకం చేసుకోవాలి.